బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్యుడే. బాణుడు కనిపించే దేవుడు ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారము సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులందరూ కూడా సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్య భగవానుని పూజిస్తుంటారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే మనం అందరూ కూడా రథసప్తమి అని కూడా అంటూ ఉంటాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అదే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భక్తులు పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటూ ఉంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగత్, అనుష్టపం, పంక్తి, బృహత్తి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తుంటాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో కూడా ప్రయాణిస్తుంటాడు. ఈ 12 రాశులు పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించేటువంటి ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. అదే ఈ రోజు రథసప్తమి. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు, అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశాలుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కొక్క మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడైనా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయుల వేదకాలంలో ఈ ద్వాదశ ఆదిత్యులు కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరుచి, ఆదిత్య, సవితి, ఆర్క, భాస్కర్లు. వీరు ద్వాదశ మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంటాడు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తుంటాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థము, పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతి ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణం స్ఫూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిశగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవర్షి తర్పణాలు ఇవ్వాలని నిర్ణయించారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్య ఉపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలు ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్పేయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియలు ప్రవేశపెడుతుంది.